ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఒక చిన్న కోతి తన టెడ్డీబేర్ని హట్టుకొని కనిపిస్తోంది. అసలు ఈ పూయి ఎవరు? ఒక ప్రాణం లేని బొమ్మకి, ఒక జీవికి మధ్య అంత గొప్ప బంధం ఎలా ఏర్పడింది? ఈరోజు ఈ వీడియోలో పూయి పుట్టుక నుండి అది వైరల్ అయ్యే వరకు ఉన్న మొత్తం కథ తెలుసుకుందాం. పూయి చాలా టెన్షన్గా, భయంగా ఉండేది. ఎవ్వర్నే దగ్గర రానిచ్చేది కాదు. అప్పుడే తన లైఫ్లోకి ఆ చిన్న బ్రౌన్ టెడ్డీబేర్ ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో అది ఒక బొమ్మలా చూసిన పూయి మెల్లగా దాన్ని తన తోడుగా, తన అమ్మగా భావించడం స్టార్ట్ చేసింది. ఇక పూయి దైనందిన జీవితం, డైలీ రొటీన్ చూస్తుంటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. పొద్దున్నే లేచింది మొదలు తన టెడ్డీ గురించే ఆలోచిస్తుంది. టెడ్డీని తన పక్కనే పెట్టుకొని నిద్రలేస్తుంది. తింటూ టెడ్డీకి కూడా తినిపించడానికి ట్రై చేస్తుంది. మన ఇళ్లల్లో చిన్నపిల్లలు బొమ్మలతో ఎలా ఆడుకుంటారో పూయి కూడా అంతే. ఇంకా మెయిన్గా ఆ టెడ్డీకి సోపు రుద్దడం, నీళ్లు పోయడం, స్నానం చేయించడం లాంటివి చూస్తుంటే నవ్వుతో పాటు గుండె బరువెక్కుతుంది. అసలు మనుషులు ఈ వీడియోస్కి ఎందుకు కనెక్ట్ అవుతున్నారు అంటే, పూయి తన టెడ్డీకి దృష్టి తీయడం, లేదా దానికేమైనా అవుతుందేమో అని టెన్షన్ పడడం చూస్తుంటే ఎమోషన్స్ అనేవి కేవలం మనుషులకే పరిమితం కావు అని అర్థమవుతుంది. మనం ఈ ప్రపంచంలో ఎంత బిజీగా ఉన్నా పూయి చూపించే ఆ నిష్కల్మషమైన ప్రేమ మనకి ఒక ప్రశాంతత ఇస్తుంది. సైకాలజీ పరంగా చూస్తే యానిమల్స్కి సరోగేట్ మదర్స్, అంటే అమ్మలేని లోటును తీర్చే బొమ్మలు ఎంత అవసరమో పూయి కథ చెప్తుంది. పూయికి ఆ టెడ్డీబేర్ కేవలం బొమ్మ కాదు, అది తన కంఫర్ట్ జోన్. చివరిగా పూయి కథ మనకి నేర్పించేది ఒక్కటే: ప్రేమకి భాష లేదు, ప్రాణంతో పనిలేదు. ఈ ప్రాణంలేని బొమ్మ పూయికి ఒక కొత్త జీవితాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. పూయి మరియు తన టెడ్డీబేర్ బాండ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని, అది మనకి ఎప్పుడూ సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ గంటసేపు ప్రయాణం ముగుస్తుంది.